సో వరల్డ్ బ్యాంక్ ప్రకారం వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే మరోసారి అది 3 రకాల వర్గీకరణ చేసింది, క్లాసిఫికేషన్ చేసింది. ఒకటి రిచ్ కంట్రీస్, పూర్ కంట్రీస్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. అంటే రిచ్ కంట్రీస్ అంటే హై ఇన్కమ్ కంట్రీస్, పూర్ కంట్రీస్ అంటే లో ఇన్కమ్ కంట్రీస్. మరి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కంట్రీస్ని మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లేదా డెవలపింగ్ కంట్రీస్. సింపుల్గా చెప్పాలంటే డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్మెంట్ అంటే పూర్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్. అంటే ఎలా 49,300 అమెరికా డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ తలసరి ఆదాయం లేదా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కలిగినటువంటి దేశాలని రిచ్ కంట్రీస్ అంటారు. 2,500 అమెరికా డాలర్ల కంటే తక్కువ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంటే లో ఇన్కమ్ కంట్రీస్. మరి మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ ఎలా చెప్పొచ్చు? మిడిల్ ఇన్కమ్ ఎలా చెప్పాలంటే ఇక్కడ రాసింది చూడండి. $2,500 to $49,300 మధ్య తమ పెర్ క్యాపిటల్ ఇన్కమ్గా ఉంటే ఆ దేశాలని మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ లేదా డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పొచ్చు. అర్థమైంది కదా? ద కంట్రీస్ విత్ ఏ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ $49,300 ఆర్ మోర్ ఈజ్ కాల్డ్ రిచ్ కంట్రీస్. కావాల్సింది నేను ఇక్కడ రాశాను చూడండి. ముందు రిచ్ కంట్రీస్ డెఫినేషన్ వచ్చేస్తే మిగతాది వచ్చేసినట్టే. ద కంట్రీస్ విత్ ఏ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ $49,300 ఆర్ మోర్ ఈజ్ కాల్డ్ రిచ్ కంట్రీస్. అదే మరి పూర్ కంట్రీస్ చెప్పాలంటే ద కంట్రీస్ విత్ ఏ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,500 ఈజ్ కాల్డ్ పూర్ కంట్రీస్. అదే మరి మనం మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ చూడాలంటే దీన్ని పెట్టే ఇదే డెఫినేషన్. ద కంట్రీస్ విత్ ఏ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,500 to $49,300 ఈజ్ కాల్డ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. సింపుల్గా చెప్పవచ్చు అది మాట. థ్యాంక్ యూ.